ఇట్లా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోవడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి క్రమంలో ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళు ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యం చేసి 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఇప్పటిదాకా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు నెరవేర్చకపోయినప్పటికి కూడా వాళ్ళు విపరీతంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ప్రశ్నించే గొంతుకలు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. సరే, ఇప్పటిదాకా సమయం ఇచ్చినాం, ఒక 1 ఇయర్లో వాళ్ళు అన్నీ సమకూర్చుకోవాలి కాబట్టి, పాలన కొద్దిగా అలవాటు కావాలి కాబట్టి, అర్థం కావాలి కాబట్టి సమయం ఇచ్చినాం, తప్పులేదు. కానీ ఇప్పటికైనా ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖులోపు మీరు ఒకవేళ ఈ పాలనలో కేసీఆర్ కానీ రుణమాఫీ కనుక చేస్తే మీరు ఎంబటే తెల్లారే వెళ్ళి మీరు మళ్ళీ 2 లక్షల రుణమాఫీ తీసుకోండి. 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వెంబటే 2 లక్షల రుణమాఫీ తీసుకున్న తర్వాత మా ప్రభుత్వం డిసెంబర్ 3 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది. డిసెంబర్ 9వ తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు మేము రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఆ రోజు రేవంత్ రెడ్డి అదే మాట రుణమాఫీ చేస్తాం కానీ కొన్ని నిబంధనలు వర్తించును అని ఒక్క మాట చెప్పింటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటోడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూడండి, ఆ రోజు రుణమాఫీ ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తారీఖు పోయింది, పెండింగ్లో పెట్టుకుంటూ చాలా రోజులు నెట్టుకుంటూ రావడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరికి కంప్లీట్గా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఎన్ని రకాలుగా పొగ్గుకుంటున్నారో ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రకటించిన రోజు, ఎలక్షన్కు ముందు ప్రకటించిన రోజు ఏ డేటు మనకు చెప్పలేదు. ఓన్లీ కుటుంబానికి 2 లక్షల, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డేటు ముందుకు తీసుకొచ్చిండు. ఏ డేట్ అంటే 12వ తారీఖు 12వ నెల 2018వ తారీఖున ఆ రోజు నుంచి మళ్ళీ 9వ నెల 12వ తారీఖు 2023వ తేదీ వరకు రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది, వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక డేట్ తీసుకొచ్చింది. మళ్ళీ అదే కాకుండా రేషన్ కార్డు ప్రాతిపాదికన 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎంతోమంది కుటుంబాలు పెళ్ళిళ్ళు చేసుకున్నాయి, వాళ్ళకు సపరేట్ కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డులు స్వతంత్రంగా లేవు. రేషన్ కార్డులు సొంతంగా లేనటువంటి కుటుంబాలు 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధం లేకుండా మేము మొదట్లో మీరు ఏ మాట చెప్పలేదు, ఎలక్షన్ ముందు రుణమాఫీ గిట్లయితే చేస్తాం గట్లయితే చేస్తాం అని ఏ మాట చెప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు పైన వర్తిస్తుంది, కుటుంబానికి మేము 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తాం అని ప్రకటించడం జరిగింది. మళ్ళీ మీరు నిజంగా అంటే రైతులు ఈరోజు ఒక రైతు కొడుకు రైతు కావాలని ఆలోచన చేస్తలేడు. ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు, నాయన ఈ పంటలో మాకు వచ్చేయలేదు పోయేయలేదు అని చెప్పేసి చాలామంది కుటుంబాలు ఈరోజు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు బయటకు వచ్చి ఏదో ఒక పని చూసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వాలు రైతులు ఏ విధంగా పెరుగుతారు, 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు ఏ విధంగా పెరుగుతారని ఆలోచించడం మానేసి కుటుంబానికి అంటే రేషన్ కార్డు ప్రాతిపాదికన మీద 2 లక్షలు చేస్తాం, మిగతా అమౌంట్ మేము చెయ్యము, ఒకవేళ 2 లక్షల కన్నా పైన ఉంటే అది ఫస్ట్ మీరు కట్టుకోవాలి, ఆ తర్వాతనే మేము 2 లక్షలు చేస్తాం. ఈ నిబంధనలు ఏంది? అవును, 5-6 మంది రైతులు ఉండొద్దు ఒక కుటుంబంలో.
ఒక కుటుంబంలో 10 మంది సాఫ్ట్వేర్లు ఉండొచ్చు, ఒక కుటుంబంలో వివిధ రకాలుగా రాజకీయంగా ఎదిగి జెడ్పీటీసీలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఒకే కుటుంబంలో 3-4 ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఒకే కుటుంబంలో మంత్రివర్గం ఉండొచ్చు, ఒకే కులంలో వందలాది మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వందలాది మంది మంత్రి పదవులు అనుభవించవచ్చు. కానీ ఒక కుటుంబంలో 5-6 మంది రైతులు ఉండొద్దా? రైతుకు 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినావు? నేను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మనము ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాము. రైతుకి ఇచ్చేటటువంటి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు బంధును మీరు 2,500 పెంచి 7,500 ఎకరా చొప్పున 7,500 ఇస్తానని చెప్పి ఇప్పటికీ 3 పంటలు కంప్లీట్గా వస్తూ ఉన్నాయి. అవి పెండింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు 12,000 రూపాయలు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అవి పెండింగ్లో పెట్టడం జరిగింది. మీరు ఇంకా రైతు ప్రభుత్వం అని ఎట్లా చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా మీరు ఆగస్టు 15 అని చెప్పారు. ఈరోజు నేను వీడియో మాట్లాడేది జనవరి 3వ తారీఖున. అంటే జనవరి 3వ తారీఖు వరకు కూడా మీరు 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ కాలే. ఇంకా మళ్ళీ ఏమంటున్నారు, ఒక డేట్ ఇస్తాం, 2 డేట్లు మేము ప్రకటిస్తాం, ఆ డేట్లల్లో మీరు ఎవరైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆ టైం వరకు 2-3 రోజులు టైం ఉంటుంది, ఎక్కువ టైం ఉండదు, ఆ తర్వాత చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఒక పొంతన లేని సమాధానాలు, బాధ్యత లేనటువంటి ఆన్సర్స్ ఈరోజు ఇచ్చి మీరు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు. ఒకే రుణమాఫీ అయిననే ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 హామీల పని ఏం కావాలి? చాతగాంది మీకు చేత కాకపోతే ప్రభుత్వం నుంచి గద్దె దిగండి. ఎవడైనా చేతనైనోడు వచ్చి గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నారు. వందలాది మంది ఈరోజు రాజకీయంగా అనుభవజ్ఞులు ఉన్నటువంటి వాళ్ళు వందలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మీకు అనుభవం లేకపోతే దిగండి. అంతే తప్ప ప్రజలకు మీకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మీరు అధికారంలోకి రావటం, మీరు ఈరోజు ప్రజల్ని మోసం చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. మీరు వెంటనే ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేయకుండా 2 లక్షల రుణమాఫీ చేయండి. మీరు నిజంగా ఇదే నిబంధనలు ముందే చెప్పింటే ఖచ్చితంగా మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చేటోళ్ళు కాదు, ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చునేటోళ్ళు అనే విషయం మీరు మర్చిపోకండి. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా, ప్రజల్ని మోసం చేయకుండా, రైతులను మోసం చేయకుండా ఈరోజు రైతు బంధు కానీ, కౌలు రైతుల బంధు కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు తెలివి లేదు ఆంటివి, మాకు బుద్ధి లేదు ఆంటివి, మేము అవలాలు లెక్క కొడుతున్నాం ఆంటివి, రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ చెప్తే మేము పిచ్చోళ్ళు లెక్క కొడుతున్నామో, మేము ఖచ్చితంగా చేస్తామని ఏమేమో పెద్ద పెద్ద మాటలు చెప్తీవి. మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సంవత్సరం అయిపోతూ ఉన్నది నీ పాలన. అబ్జర్వ్ చేసి ఆగమైనరు చాలామంది. ఇప్పటికీ ప్రజలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అదృష్టం అనుకున్నా దురదృష్టం అనుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం వాళ్ళకు కనీస సౌకర్యాలు తినడానికి, కనీస సౌకర్యాలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కరువు వచ్చింది మొత్తం. ఆ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా, ఆ విషయాన్ని నువ్వు ఆలోచన చేయకుండా, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇంత ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయకుండా, ఏదో నేను గొప్ప పని చేస్తున్నట్టుగా నువ్వు ఉద్దేశంలో ఫీల్ అవుతూ ఈరోజు మాట్లాడుతున్నావు చూడు, అది సిగ్గుసేటు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులను మోసం చేయకుండా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ రుణమాఫీని, రైతు భరోసాను, రైతు బంధును ఎంపటే ఈరోజు పండగకి రైతు బంధు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నావు. సంక్రాంతి పండుగలోపు రైతు బంధు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నావు. ఆ పెండింగ్లో ఉన్న రైతు బంధు కూడా మీరు ఇవ్వాలి. 3 పంటలుగా పెండింగ్లో పెట్టినటువంటి రైతు బంధును కూడా మీరు ఖచ్చితంగా ప్రజలకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.